నగరంలో రోజురోజుకి సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పటాన్ చెరు శ్రీనగర్ కాలనీకి చెందిన విశ్రాంత ప్రైవేటు ఉద్యోగి నుంచి దాదాపు 59 లక్షల రూపాయల వరకు సైబర్ కేటుగాళ్లు కాజేశారు. శ్రీనగర్ కాలనీకి చెందిన మోహన్ రెడ్డికి ఏప్రిల్ 22న ఓ వ్యక్తి ఫోన్ చేసి నేర విభాగానికి చెందిన అధికారిని అంటూ పరిచయం చేసుకున్నాడు. తన పేరు ప్రవీణ్ కుమార్ అంటూ మీపైన క్రిమినల్ కేసు నమోదైందంటూ బాధితుడిని బెదిరించాడు. తర్వాత రాజేష్ మిశ్రా పేరుతో మరో వ్యక్తి ఫోన్ చేసి తాను ప్రధాన దర్యాప్తు అధికారిని అంటూ చెప్పాడు. జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్ కు సంబంధించిన 538 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో మీ ఆధార్ వివరాలు దుర్వినియోగం చేశారని, దీనిపై కేసు నమోదైందని బాధితుడిని బెదిరించారు. తమకు కొంత సొమ్ము చెల్లిస్తే ఈ కేసు నుంచి తప్పిస్తామని నమ్మబలికారు. లేదంటే ఆస్తులను జప్తు చేసి జైలుకి పంపుతామని, విదేశాల్లో ఉన్న కొడుకు వీసాను నిలిపివేస్తామని బెదిరించారు. ఇలా పలు దఫాలుగా బెదిరించి 58.94 లక్షల రూపాయలను బాధితుడి నుంచి నిందితులు కాజేశారు. చివరికి మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.